హాయ్, గుడ్ మార్నింగ్, నమస్తే అందరికీ. నైట్ అయితే లేట్ అయిందని చెప్పేసి ఎయిర్పోర్ట్లోనే పడుకున్నా. లేచిన ముఖం ఫ్రెష్ అప్ అయినా ఇంకా గ్యాస్ కూడా ఫుల్ కొట్టించుకున్నా. 6:30 అవుతుంది, టైం అయితే 6:20 అవుతుంది. ఓలా అయితే ఆన్ చేసిన. బుకింగ్ వస్తే లోపలికి పోయి బయటికి వెళ్ళిపోవాలి, ఈడ ఉంటే కాదు. నైట్ బాగా లేట్ అయింది, ఇంకా ఇక్కడిని బాగా నిద్ర వచ్చింది. లేట్ అంటే 10 అయింది, నిద్ర వచ్చిందని చెప్పేసి ఇంకా ఎయిర్పోర్ట్లోనే పడుకున్నా. సరే, ముందు మన ఛానల్ని ఎవరైతే చూస్తారో సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక లైక్ చేయండి, కామెంట్ చేయండి. మన ఛానల్ని ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ. చూద్దాం ఈరోజు ఎంత నడుస్తుంది ఓలా, ఊబర్, ర్యాపిడో బిజినెస్ మొత్తం. చూడండి, టైం అయితే 6:27 అవుతుంది. 0 అయితే చేసుకున్నా. గ్యాస్ కూడా ఫుల్ ఉంది. మనకైతే ఎయిర్పోర్ట్ నుంచి ఒక పికప్ అయితే వచ్చింది. లోపలికి పోదాం. ఓలా జోన్ పికప్ డి పాయింట్ అంట. పోదాం ఇంకా. ఓలా లైన్లో అయితే వచ్చినాము. ఎన్ని బండ్లు ఉండేవి. ఈ లైన్ కాక మళ్ళీ ఈ లైన్ తిరిగి మళ్ళీ అవతల ఉన్న లైన్ పోవాలి మనం. అంటే 1, 2, 3 3 లైన్లు ఉన్నాయన్నమాట. ఒక లైన్ ఇది ఉంది, ఇది రెండో లైన్. ఇట్లా తిరిగి ఇట్లా వచ్చి మళ్ళీ అవతల సైడ్ పోవాలి, అక్కడ ఉన్న బండ్ల సైడు. వెయిట్ చేద్దాం. ఇంకా మన క్యాష్ వచ్చేసి 751 రూపాయలు వచ్చింది. మనకి ఎంత వచ్చినా చూద్దాం. మనకు వచ్చిన అమౌంట్ 459 రూపాయలు. ఎన్ని కిలోమీటర్లు చూద్దాం. అది కూడా 37 కిలోమీటర్లకు 400 ఇచ్చిండు. కిలోమీటర్ 10 రూపాయలు ఇచ్చిండు. మనకైతే ర్యాపిడోలో ఒక బుకింగ్ వచ్చింది. కూకట్పల్లి పోవాలంట. ఈ నుంచి 7 కిలోమీటర్లు 180 రూపాయలు ఏమి ఇస్తాను. పికప్ అయితే 1.9 ఉంది. పోదాం. రూపాయలు 187 వచ్చింది. నాకైతే ఊబర్లో ఒక పికప్ వచ్చింది. సోమాజిగూడ డ్రాపు 230 అంత ఇస్తాను. పొలం పికప్. కిలోమీటర్ ఉంది. పోదాం. ఈ ఊబర్ నడపకుండా వదిలేసి మనకి ఇది ఆన్లైన్ పేమెంట్ వచ్చింది. 226 వచ్చింది. చూడండి, మనకైతే ఊబర్లో ఒక బుకింగ్ అయితే వచ్చింది. ఊబర్లో అయితే ఒక బుకింగ్ వచ్చింది. జీడిమెట్ల డ్రాపు 250 రూపాయలు ఇస్తుంది చూపించండు. పికప్ వచ్చేసి ఇక చూడండి 550 మీటర్లు ఉండిపోదాం. ఎక్కడ నుంచి బేగంపేట్. ఇది ఇవంతా 3154. అయితే ఈ ట్రిప్లో ఇది కూడా కార్డు పేమెంట్. చూడండి 257 రూపాయలు వచ్చినాయి. మనకైతే మళ్ళా ఒక పికప్ అయితే వచ్చింది ఊబర్లో. డ్రాప్ వచ్చేసి దుండిగల్లంట. అమౌంట్ 350 ఎంత ఇస్తున్నాడు. కిలోమీటర్ అనుకోండి. నాకైతే ఈ ట్రిప్పులో 328 రూపాయలు వచ్చినాయి. చూడండి. అయితే ఆడ ఇంటర్సిటీ డ్రాప్ అయిపోయిన తర్వాత వాళ్ళే మళ్ళీ 10 నిమిషాల్లో జేబీఎస్కి వస్తా అంటే తీసుకొచ్చిన 26 కిలోమీటర్లకు 800 తీసుకున్నా పర్సనల్గా మాట్లాడుకునేది. ఇక్కడ డ్రాప్ అయిపోయిన తర్వాత జేబీఎస్లో అయితే డ్రాప్ చేసిన. ఈ బుకింగ్లు వస్తున్నాయి, అన్ని పనికిరాని బుకింగ్లు వస్తున్నాయి. అదే ర్యాపిడోలో ఒక బుకింగ్ వచ్చింది. డ్రాప్ బేగంపేట 200 ఇస్తా అన్నాడు. 6 కిలోమీటర్లకు 1 కిలోమీటర్ పికప్ ఉంది. పోదాం.
ఈ డ్రాపులు అయితే మనకు 216 వచ్చింది. గ్యాస్ కూడా అయిపోయింది. పొద్దున నుంచి అన్నం లేదు ఏం లేదు. పొద్దున లేస్తే ఏంది కర్మ, ఈ బండి నడుపుడు ఏందో ఏమో. చీ 216. మనకైతే బేగంపేట నుంచి బుకింగ్ వచ్చింది. రిషి అంట జూబ్లీ హిల్స్ డ్రాప్ 200 ఇచ్చాడు. పికప్ వచ్చేసి 1.400 మీటర్లు. చూడండి మనకైతే ట్రిప్లో 146 రూపాయలు క్యాష్ వచ్చింది. మనకి ఎంత వచ్చిందో గ్యాస్ లేదు. ఇప్పుడు ఏ బుకింగ్ కొట్టాను కానీ గ్యాస్ కొట్టించుకునే వరకు ఏ బుకింగ్ లేదు. 208 రూపాయలు వచ్చినాయి మనకు. గ్యాస్కి అయితే పోయి గ్యాస్ కొట్టించుకున్న తర్వాత ఇంకా మనకైతే ఒక పికప్ వచ్చింది. యూసఫ్ కూడా గ్యాస్ కొట్టించుకున్నాక చూడండి 5 అవుతుంది టైము. యూసఫ్ కూడా కొట్టించుకోగానే ఇక్కడ ఇన్ఆర్బిట్ మాల్ దగ్గరకు వస్తే ఇక్కడ నుంచి అయితే ఒక పికప్ వచ్చింది. పికప్ వచ్చేసి 650 మీటర్లు డ్రాపు. కొత్తగూడ 200 ఇస్తా అన్నాడు. పోదాం. మనకైతే ఈ ట్రిప్లో 211 వచ్చింది. చూడండి మనకైతే ఒక డ్రాప్ వచ్చింది. చాలాసేపు బండి ఆపిన, ట్రాఫిక్ బాగుందని చెప్పేసి. ఇప్పుడు మనం ఉన్న ప్లేస్ నుంచే మళ్ళీ ఇక్కడికే రావాలి. 2 కిలోమీటర్లు 260 ఇస్తాను చూపించండు. ఓలా 800 మీటర్లు ఉంది. పోదాం. అయితే ఈ ట్రిప్పులో క్యాష్ 346 వచ్చింది. మనకి అడ్వాన్స్ బుకింగ్ వచ్చింది ఒకటి. అది 200 ఎంత వచ్చింది లేదని చూద్దాం తర్వాత ట్రిప్పులో. నాకైతే దీంట్లో క్యాష్ 530 వచ్చింది. మనకి ఎంత వచ్చిందో చూద్దాం. మనకైతే 400 వచ్చింది. 398 రూపాయలు. 7 కిలోమీటర్లకు 398 వచ్చింది. చూడండి మనకైతే ఏమి మాల్ దగ్గరికి పోతున్నా. ఏమి మాల్ నుంచి పికప్ వచ్చింది. 3 కిలోమీటర్లకు 260 ఇస్తాడు పికప్. 1 కిలోమీటర్ పోదాం. 9056 అయితే ఈ ట్రిప్లో 276 రూపాయలు ఇచ్చారు. కిలోమీటర్లు డ్రాప్ అంతే. ఎక్కడికన్నా వస్తుంది, రేట్లు వస్తలేవు ఇప్పుడు. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు చూద్దాం బిజినెస్ ఎంత అయిందో. 890 రూపాయలు ర్యాపిడోలో అయింది. ఉబర్లో ఎంత అయిందో చూద్దాం. ఉబర్లో వచ్చేసి 1020 రూపాయలు అయింది. ఓలో వచ్చేసి 1100, అంటే 2000 3000 రూపాయలు ఇది అయింది. ఈరోజు 2 పర్సనల్ కొట్టినాం కాబట్టి
ఒక 800 ప్లస్ 700 4500 బిజినెస్ అయింది ఈరోజు. 4500 మైనస్ 1000 రూపాయలు గ్యాస్ తీసేస్తే 3500 మిగిలినాయి. మైనస్ 500 మెయింటెనెన్స్ తీసేస్తే 3000. 200 ఫుడ్కు, 500 వచ్చేసి అది ఈఎంఐకి, 200 ఫుడ్కు మైనస్ మళ్ళీ 300 మెయింటెనెన్స్కు. ఈరోజు 2500 మిగిలినాయి. ఎన్ని గంటలు అంటే చూద్దాం. 11 గంటల వరకు మనకు మిగిలిన డబ్బులు 2500 రూపాయలు. 209 కిలోమీటర్లు తిరిగింది. గ్యాస్ మొత్తం అయిపోయింది. చూడండి ఎన్ని గంటలు పని చేసినామంటే 11 అంటే 17 గంటలు ఈరోజు పని. 17 గంటలు వర్క్ చేస్తే 2500 మిగిలినాయి. ఓకే ఫ్రెండ్స్, వీడియో చూసిరుగా. ఈరోజు 17 గంటలు కష్టపడితే 2500 మిగిలినాయి అన్నీ ఓను. ఈరోజు 17 గంటలు అంటే మామూలు విషయం కాదు. చాలా అలసిపోయినా బాగా. అసలు నేను ఇంటికి కూడా పోలేదు, ఇప్పుడు కూడా ఇంటికి పోలేదు. హైటెక్ సిటీలోనే వాడుకుంటున్నా. లేట్ అయిపోయింది బాగా. పొద్దున్నే లేచిపోయి స్నానం చేసుకొని మళ్ళీ వస్తా కావాలంటే, కానీ ఇప్పుడు పోలేను, ఓపిక లేదు అసలు నాకు. ఓకే, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ని ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ సో మచ్. మరొక వీడియోతో మళ్ళీ రేపు కలుస్తా.